Yes, welcome to Sai Master Academy. Continuation of direction questions and direction ratios. Already మనము I think 3 videos complete చేసాము. First video complete introduction, first video complete introduction and direction questions about direction question. Second video first video లో రెండు లాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, ఫైండింగ్ డైరెక్షన్ questions. Second video direction ratios and angle between the lines if given DRs and DCs, and కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెరీ షార్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్. And third video we discuss cube sums, finding angle between two diagonals of a cube, and if a ray makes angles with 4 diagonals then find the value అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్. అండ్ లాస్ట్ వీడియోలో మిగతా 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి, లాంగ్ ఆన్సర్స్. ఈ లాస్ట్ 2 వీడియోస్ ఫస్ట్ వీడియోలో ఉన్న 2 లాంగ్ ఆన్సర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యాన్యువల్ ఎగ్జామ్. దీని వెయిటేజ్ 7 మార్క్స్ కాబట్టి సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ వెరీ షార్ట్ ఆల్సో ఫ్రమ్ దిస్, ఎందుకంటే 3Dకి మనకు వెయిటేజ్ వెరీ షార్ట్ ఉంది కాబట్టి, అర్థమవుతుందా? సో దట్స్ వై learn these problems after copying the solution. Practice very very mandatory, practice చేయడం, ఓకేనా? సో see the question, find the angle between the lines whose direction question satisfied these two అన్నాడు. సో ఇదే మోడల్లో మనము ఏం చేసామంటే ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియోలోనే ఐ థింక్ సెకండ్ పేజ్ అనుకుంటా, డైరెక్షన్ కొసైన్స్ మాత్రమే కనుక్కున్నాం. క్వశ్చన్కి ఫైన్ ద డైరెక్షన్ కొసైన్స్ అన్నాడు, అంతే. అక్కడ 2 లైన్స్ ఇచ్చేసాడు. సో ఈ క్వశ్చన్ ఎలా అయితే సాల్వ్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ సాల్వ్ చేయాలి. ఆఫ్టర్ ఫైండింగ్ డైరెక్షన్ కొసైన్స్ we know how to find the angle. With direction ratios also we know how to find the angle. సో ఆ రెండు మనం ఒకసారి ట్రై చేద్దాం, రెండు చెప్పుకోవడానికి. సో సీ ద క్వశ్చన్. యా సొల్యూషన్. సో ఫస్ట్ గివెన్ L plus M plus N is equal to 0, equation number 1, and L square plus M square minus N square equal to 0, equation number 2. Okay, these two are given equations. Now okay na? Yeah, from this first equation I am writing L equal to minus M minus N. Let equation number 3 దీన్ని తీసుకెళ్ళండి, equation number 2 లో సబ్స్టిట్యూట్ చేయండి, దీన్ని 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ వాట్ విల్ హ్యాపెన్, L అంటే మైనస్ M మైనస్ N అవుతుంది అప్పుడు. సో అది అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే, ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ L, దట్ ఈస్ మైనస్ M మైనస్ N హోల్ స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. నౌ బోత్ సేమ్ సైన్స్ ఉంటే దట్ ఐ టోల్డ్ యూ A ప్లస్ B హోల్ స్క్వేర్, ఆపోజిట్ ఉంటేనే A మైనస్ B హోల్ స్క్వేర్, A స్క్వేర్ M స్క్వేర్ B స్క్వేర్ N స్క్వేర్ 2AB 2MN plus M square minus N square is equal to 0. Minus N square plus N square cancel. M square plus M square 2M square and plus 2MN is equal to 0. Taking 2M common from these two, more M plus ikkadoka N is equal to 0. Any doubt? Factorization ikkada nothing but. So by zero product rule, 2M value 0 aitundi or M plus N value 0 aitundi. సో M వాల్యూ ఇక్కడ 0 అయిపోతుంది డైరెక్ట్ గా, ఎందుకంటే 2M 0 మీన్స్ M ఈక్వల్ టు 0. అండ్ ఇయర్ ఆల్సో వీ కెన్ రైట్ M ఈక్వల్ టు వాట్, మైనస్ N, లేదా N ఈక్వల్ టు మైనస్ M, ఏదైనా ఒక దాంట్లోకి మార్చుకోవాలి. మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను ఒక కరెన్సీ తీసుకొని ఎలా కన్వర్ట్ చేయాలనేది. సో ఇక్కడ M ఈక్వల్ టు 0 తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంప్లాయిస్ L ఈక్వల్ టు వాట్ ఈస్ మైనస్ M, మైనస్ M అంటే 0 కదా, 0 మైనస్ N, దేర్ ఫోర్ L ఈక్వల్ టు వాట్, మైనస్ N. L కూడా వచ్చేసింది. అండ్ ఆల్వేస్ N వాల్యూ ఎన్నేగా, L ని N లోకి మార్చా, N లోనే ఉంది, M 0 కాబట్టి ఎందులో అయినా ఉండొచ్చు, 0 అంటే ఎందులో అయినా ఉండొచ్చు, ఎందుకంటే 0 ఇంటూ M రాసుకోవచ్చు, 0 ఇంటూ N రాసుకోవచ్చు, 0 ఇంటూ P రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఆర్ ఇక్కడ M ఈక్వల్ టు మైనస్ N, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంప్లైస్ L ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ M అంటే మైనస్ N విచ్ ఈజ్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ N మైనస్ N క్యాన్సల్. సో L ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, 0 వచ్చింది. L ఈక్వల్ టు 0 వచ్చింది, M ఈక్వల్ టు మైనస్ N వచ్చింది, అండ్ ఆల్సో N ఈజ్ ఆల్వేస్ వాట్, NA. సో నౌ రేషియో ఫైండ్ చేయాలి, సేమ్ ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే. దేర్ ఫోర్ L is to M is to N is equal to L minus N is to M, 0 is to N, N cancel చేయండి, you will get what, minus 1 is to 0 is to 1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేయండి, L is to M is to N is equal to, what is L, 0, what is M, minus N, what is N, N cancel చేయండి, 0 is to minus 1 is to 1 వచ్చేసింది.
ఓకేనా. సో ఇప్పుడు మన దగ్గర పాయింట్స్ వచ్చేసినట్టే, దేర్ ఫోర్ వీటిని మనము డిఆర్స్ అనుకోవచ్చు. పాయింట్స్ డిఆర్స్ ఎలా అయితే సార్ అంటే పాయింట్ ఉంటే ఆల్వేస్ డిఆర్స్ పాయింట్ ఒకటే కదా, XYZ కదా. సో డిఆర్స్ ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు -1 కామా 0 కామా 1 ఒక లైన్కి, మళ్ళీ డిఆర్స్ ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు 0 కామా -1 కామా 1. సో ఇక్కడ డిఆర్స్ వచ్చాయి. we know if we have DRs how to find the angle and if you have DCs how to find the angle. DRs ఉన్నా చేయొచ్చు, DCs ఉన్నా చేయొచ్చు, ఆల్రెడీ మీకు చూపించాను. మన ఇష్టం. ఇగో DCs ఉంటే ఇలా, DRs ఉంటే ఇలా. ఇందాక క్యూబ్ సమ్ DCs తో చేసాం, ఓకేనా. సో ఇప్పుడు DRs తో కూడా మీకు ఒకసారి ఫైండ్ చేసి చూపిస్తాం, ఓకేనా. ఎలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, మళ్ళీ చెప్తున్నా. కాకపోతే డీసీస్ తో ఎందుకు చేస్తున్నామంటే, డీసీస్ తో చేస్తే కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఎందుకు ప్రొఫెషనల్ గా అంటే డీసీస్ అనేవి యూనిక్, ఓకేనా. సో డిఆర్స్ తో మీకు చేసి చూపిస్తా. లెట్ ద ఫస్ట్ డిఆర్స్ A1 B1 C1, సెకండ్ డిఆర్స్ A2 B2 C2. నౌ టేక్ యాంగిల్, లెట్ theta be angle between lines. Therefore what is cos theta? Cos theta is equal to mod of A1 A2 plus B1 B2 plus C1 C2 by root over A1 square plus B1 square plus C1 square root over A2 square plus B2 square plus substitute A1 A2 -1 into 0 0, B1 B2 0 into -1 0, C1 C2 1 1 ja 1 by root over A1 square -1 square 1, B1 square 0, again 1 square 1, root over 0 square 0 -1 square 1, again 1 square 1, which is equal to ikkada manaku migiledi 1 by this is root 2 into root 2, which is equal to what 1 by 2. Cos theta 1 by 2 ante theta is equal to enta 60 degrees. So this is the answer. మీరు డైరెక్షన్ కోసెన్స్ కనుక్కొని చేసినా కూడా మీకు 60 degrees వస్తుంది. ఇక్కడ నుంచి ఎందుకు చెప్పా అంటే ఇంతవరకు డిఆర్స్ మీద చెప్పలేదు యాంగిల్ కాబట్టి చెప్పాను. మోర్ ఓవర్ దిస్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం చూడండి. సేమ్ యాంగిల్ ఏనంట, ఇక్కడ DCస్ని యూజ్ చేసి చేద్దాం. మీ ఇష్టం, మళ్ళీ చెప్తున్నా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, తప్పు రాదు, కరెక్ట్ ఆన్సర్ ఒకటే వస్తుంది. సో హియర్ 3l plus m plus 5n equal to 0, ఒకసారి చెక్ చేయ క్వశ్చన్. 6mn minus 2ln plus 5lm equal to 0. So solution, what is first equation? 3l plus m plus 5n is equal to 0, equation number 1, and 6mn minus 2ln plus 5lm is equal to 0, equation number 2. From first equation we can find m is equal to minus 3l minus 5n, equation number 3. దీన్ని తీసుకెళ్ళండి, ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ 2nl ln ఇదా nl అన్నా ln అన్నా ఒకటేగా. అరే యార్ 2 into 3 3 into 2 ఎంత ఒకటే కదా, nl ln ఒకటే కదా, ఓకేనా, డోంట్ వరీ. యా, సో సి ఇది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2లో. అప్పుడు 6 into m అంటే -3l minus 5n ఇంటూ ఏముంది n. జాగ్రత్తగా చూడండి, సబ్స్టిట్యూషన్ దగ్గర పోయిందంటే మొత్తం పోతుంది. నెక్స్ట్ -2ln ఆర్ nl బోత్ ఆర్ సేమ్, ఓకేనా. ప్లస్ 5l, వాట్ ఈజ్ మళ్ళీ m అంటే -3l minus 5n is equal to 0. మల్టిప్లై చేయండి, 6 3 జా ప్లస్ ఇంటూ మైనస్ -18l ఇంటూ n కూడా ఉంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ -6 5 జా 30n ఇంటూ n స్క్వేర్. నెక్స్ట్ -2ln 5 3 జా ప్లస్ ఇంటూ మైనస్ -15l ఇంటూ l స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ -5 5 జా 25ln is equal to 0. సో మూడిట్లో నుంచి రెండిట్లోకి కన్వర్ట్ అయిపోయింది, ఓకేనా. సంతోషానికి నౌ ఒకసారి స్క్వేర్స్ లో ఫస్ట్ ఎల్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ ln రెండే ఉన్నాయి కదా, ఫస్ట్ ఎల్ స్క్వేర్ రాస్తున్నాను నేను. 15l స్క్వేర్, ఇంకా ఏం లేవా 15l స్క్వేర్ తప్ప, -15l స్క్వేర్. తర్వాత ln, ఇక్కడ 2 ఇక్కడ 18, మొత్తం ఎంత 20 and 25, టోటల్లీ -45ln. తర్వాత n స్క్వేర్ రాస్తున్నా, దిస్ ఈజ్ -30n స్క్వేర్ is equal to 0. ఎనీ డౌట్? నో డౌట్.
Again we can take something common. What we can take? Minus common తీయచ్చు, 15 కూడా common తీయచ్చు. Minus 15 common తీస్తే 15 into L square plus 15 3 ja and 15 2 ja. Any doubt? Which is equal to 0. ఏమైనా డౌట్ ఉందా? So without 15 we can write what? L square plus 3ln plus 2n square is equal to 0. Factorization 1 2 ja 2 కదా. సో ఎల్ స్క్వేర్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి, ఫ్యాక్టరైజేషన్ చేయండి. 1 2 2 అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ఎన్ ప్లస్ 2ln ప్లస్ 2n స్క్వేర్ అచ్చా. వీ కెన్ టేక్ ఫ్రమ్ దీస్ టు ఎల్ కామన్ కదా, ఎల్ ప్లస్ ఎన్ రిమైనింగ్. వీ కెన్ టూ ఫ్రమ్ దీస్ టు 2n కామన్ కదా, ఎల్ ప్లస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 0. ఎనీ డౌట్? నా ఒక ఫ్యాక్టర్ ఏమో ఎల్ ప్లస్ ఎన్ అవుతుంది, వన్ మోర్ ఫ్యాక్టర్ ఎల్ ప్లస్ 2n is equal to what? 0. So first one L plus n is equal to 0 or L plus 2n is equal to 0. So ఇక్కడ L is equal to what? Minus n or ఇక్కడ L is equal to what? Minus 2n. మళ్ళీ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలిగా. ఫ్రమ్ 3 implies m is equal to minus 3l. What is L? Minus n. Already minus 5n which is equal to minus into minus plus 3n minus 5n which is equal to m అంటే ఎంత వచ్చేసింది మనకి? minus 2n వచ్చేసింది. దీనికి ఒక బాక్స్ పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ సో మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 3లోనే సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈస్ దట్? m is equal to minus 3 into l అంటే minus 2n and minus 5n. సో దిస్ is minus into minus plus 6n minus 5n. 6n minus 5n ఎంత? So m is equal to n. So చూడండి, if you observe all l and m values in terms of n, n is always n. n is always n. So that what I am doing here, ఇక్కడ చేస్తున్నా చూడండి, and n is equal to n and n is equal to n. So now we have l is to m is to n is equal to ఇక్కడ పెట్టేద్దాం. What is l? Minus n. What is m? Minus 2n. What is n? n only. n cancel n which is equal to minus 1 ratio, minus 2 ratio 1. This is the first DRs, that is what? A1, B1, C1 point ne DRs అనుకోవచ్చు. minus 1 comma minus 2 comma 1. Next ఇక్కడ మళ్ళీ therefore L is 2, M is 2, N is equal to what is L? L is minus 2n. This is n. Minus 2n ratio n. So n cancel which is equal to what? Minus 2 ratio 1 ratio 1. So therefore DRs ఏం రాయొచ్చు? ఇవి కూడా DRs ఏ. DRs. So therefore DRs is equal to A2 B2 C2 అనుకుందాం. So that is what? minus 2 comma 1 comma 1. So ఇప్పుడు 2 లైన్స్ కి డిఆర్స్ వచ్చాయి. డీసీస్ కనుక్కొని యాంగిల్ చేస్తారా, డీసీస్ కనుక్కోకుండా యాంగిల్ చేస్తారా అనేది మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఐఎమ్ ఫైండింగ్ డీసీస్. డీసీస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? డీసీ minus 1 by root over this square plus this square plus this square. అదే కదా మనం ఇంత పని నుంచి చేస్తున్నాం. సో minus 1 by root over ఎంత వస్తుందంటే ఇది 1 square అంటే 1, 2 square అంటే 4 plus 1 అంటే 6 వస్తుంది కదా. సో దిస్ ఈస్ 6 comma minus 2 by root 6 comma 1 by root 6. Again ఇక్కడ DCs. So DCs is equal to what are the DCs? So which is మళ్ళీ minus 2 whole square అంటే సేమ్ ఇదే 4 1 1 అంటే 6 వచ్చేస్తుంది. So that is what? minus 2 by root 6 comma 1 by root 6 comma 1 by root 6. ఎన్ని DCs వచ్చాయి మనకి? 2 sets వచ్చాయి. Let this is what? L1 M1 N1 and this is L2 M2 N2 and let theta be angle between lines. Therefore cos theta is equal to mod of L1 L2 plus M1 M2 plus N1 N2 by root over L1 square plus M1 square. Sorry, ఇవి లేవు కదా, డైరెక్షన్ కోసైన్స్ ఇవి లేవు. So this is the formula which is nothing but L1 L2 minus 1 by root 6 into minus 2 by root 6 plus M1 M2 minus 2 by root 6 into 1 by root 6 plus N1 N2 1 by root 6 into 1 by root 6.
So which is equal to minus into minus plus 2 by root 6 into root 6, 6. Minus into plus minus 2 by root 6 into root 6, 6. 1 1 ja 1 by root 6 into root 6, 6. ఈ రెండు cancel, which is what? 1 by 6. Therefore theta is equal to cos inverse of 1 by 6. ఇప్పుడు DRs యూజ్ చేసి ఒకసారి సాల్వ్ చేస్తే చూడండి సేమ్ వస్తుంది మీకు. ఒకసారి చూడండి. So we have what? A1 B1 C1 A2 B2 C2. And what is cos theta formula? A1 A2 plus B1 B2 plus C1 C2 by root over A1 square plus B1 square plus C1 square root over A2 square plus B2 square plus C2 square is the formula. A1 A2 minus 1 into minus 2 2. B1 B2 minus 2 into 1, that is plus, so sorry, minus 2. C1 C2 1 into 1 plus 1 by root over A1 square B1 square C1 square and already root 6 వచ్చింది కదా ఇందాక. So that is root 6 and this is also root 6. Minus 2 minus plus 2 cancel. This is 1 by root 6 root 6 6. Therefore theta is equal to cos inverse of 1 by 6. So by using direction cosines and by using direction ratios, finding angle between two lines which are intersected by the relation in terms of element. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉందా అందులో? లేదుగా, ఇప్పుడు చెప్పురా క్వశ్చన్ నెంబర్ వాట్? సో దిస్ ఈస్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఈస్ లిటిల్ బిట్ డిఫరెంట్ సొల్యూషన్. ద ప్రాసెస్ ఈస్ డిఫరెంట్. వి విల్ నాట్ గెట్ ఫ్యాక్టరైజేషన్. డైరెక్ట్ చెప్పాలంటే మనకి ఇందాక ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ వచ్చిందా? అలా రాదు ఈ క్వశ్చన్కి. రానప్పుడు ఏం చేయాలి అనేది మనము ఇప్పుడు నేర్చుకున్నాం. సో దానికంటే ముందు ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ దట్ వాట్ ఫర్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax square plus bx plus c is equal to 0, how many roots? 2 roots. Let 2 roots are x1 x2, then sum of roots formula enti minus b by a, minus x quotient by a. What is product of roots formula? c by a, constant by x square quotient. ఇది మీకు తెలుసా? హ్యావ్ యూ ఐడియా దిస్? ఇది మీకు తెలుసు కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉంటది, 10th క్లాస్లో ఉంది. సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. మొన్న కూడా వీళ్ళకి చెప్తుంటే విన్నారు కదా. ఎస్, ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే రైట్. సి హియర్ దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. అందుకని రూట్స్ x1 x2. వైలో ఉంటే y1 y2, పీలో ఉంటే p1 p2. ఒకవేళ x by yలో ఉంటే రూట్స్ ఏమైతాయి? x1 by y1 and x2 by y2. Is it clear? Now come to solution. సో ఇప్పుడు ఏమంటున్న వాడు చూడండి, రెండు లైన్స్ ఇచ్చాడు, సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్కి వచ్చేసరికి see what is the first line? L plus m plus n is equal to 0, equation number 1, and 2mn, check man, 3nl minus 5lm is equal to 0, equation number 2. Correct na? Now first line నుంచి we can write L equal to minus n కదా, equation number 3. దీన్ని తీసుకెళ్ళి equation number ఎందులో రాయాలి? 2లో సబ్స్టిట్యూట్ చేయాలి, వేర్ యూ హ్యావ్ L. సో therefore 2mn plus 3nl, what is n? minus m minus n minus 5l minus m minus n into m is equal to 0. Be careful when you are substituting and expanding. 2mn plus into minus 3mn plus into minus minus 3n square minus into minus plus 5m square minus into minus plus 5n into m, 5mn is equal to 0. Now positive square అంటే 5m square. తర్వాత 5mn 2mn, 7mm లో 3mn తీసేయండి, 4mn. తర్వాత మైనస్ 3n square is equal to 0. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడం కష్టం. ఆప్షన్ నెంబర్ 1 మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ తీసుకొని మళ్ళీ రెండు రూట్స్ కనుక్కొని సమ్ ప్రొడక్ట్ చేయాలి. మనకు అవసరం ఇక్కడ, ఎందుకనేది మీకు చెప్తాను నేను. సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడం పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి, ఫ్యాక్టర్స్గా రాయస్తలేదు డైరెక్ట్గా, కాబట్టి నేనేం చేస్తున్నా అంటే కంప్లీట్ ఈక్వేషన్ని డివైడింగ్ by n square on both sides. అప్పుడు ఏమవుతుందంటే ఇది
5m square by n square, 4mn by m square, n square, 3n square by n square is equal to 0. N square cancel. Okay, n cancel. Now remaining equation will become 5 into m by n whole square plus 4 into m by n minus 3 equal to 0 is a quadratic equation in terms of m by n. X లో y లో z లో ఉన్నట్టు m by n లో ఉన్నది. Has ఎన్ని రూట్స్? 2 roots. Let's say m1 by n1 and m2 by n2. Therefore product of roots, I don't need sum of roots, m1 by n1 into m2 by n2 is equal to formula c by a kada. This is a, this is b, this is c. So c by a ante minus 3 by 5. Any doubt? Then we can write what, m1 m2 is equal to minus 3 n1 n2 by 5. Any doubt here? ఈ డినామినేటర్స్ రెండు అటు పంపించా, అలా పక్కన పెట్టండి, సొల్యూషన్ అయిపోలేదు. నా ఇక్కడ ఏం తీసుకున్నాం మనం? L ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఇంకొకటి తీసుకుంటున్నా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 m ఈక్వల్ టు మైనస్ ఎల్ మైనస్ ఎన్ అండ్ పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా n ప్లేస్లో. సో దట్ ఈస్ 2 ఇంటూ m అంటే మైనస్ ఎల్ మైనస్ ఎన్ అండ్ ఇంటూ n ప్లస్ 3nl and minus 5l into what is m అంటే minus l minus n is equal to 0. మళ్ళీ ఎక్స్పాండ్ చేయండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తే ఎందులో వస్తుంది? ln లో వస్తుంది. మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ చేసిన తర్వాత ఫైనల్ ఆన్సర్ వస్తుంది. చూడండి, సో 2 into n into minus l minus 2ln minus 2n square plus 3nl minus 5l into minus l అంటే plus 5l square minus into minus plus 5ln is equal to 0. మళ్ళీ ఇది పాజిటివ్ 5l స్క్వేర్ అండ్ 3mn 5mn 8లో 2 తీసేసేయండి, ఎంత? 6 కదా, ప్లస్ 6ln తర్వాత మైనస్ 2n స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా ఫ్యాక్టరేషన్ రాదు. మళ్ళీ డివైడ్ బై వాటర్, యా డివైడ్ బై n స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సార్ l స్క్వేర్తో కూడా చేయొచ్చు, మన ఇష్టం. అప్పుడు మైనస్ కామన్ తీసి n స్క్వేర్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో n స్క్వేర్తో చేస్తే 5 ఇంటూ, ఐఎమ్ నాట్ రైటింగ్ దిస్ స్టెప్, ఇది రాయట్లేదు, డైరెక్ట్ ఇది రాస్తున్నాను, ఓకేనా? సో 5 ఇంటూ ఎల్ బై ఎన్ హోల్ స్క్వేర్ 6 into L by n minus 2 is equal to 0 is a quadratic equation in terms of what? L by n has how many roots? 2 roots. Say what they are, L1 by n1 and L2 by n2. Therefore product of roots L1 by n1 into L2 by n2 is equal to మళ్ళీ c by a నేగా, దిస్ ఈస్ a, దిస్ ఈస్ b, దిస్ ఈస్ c. దట్ ఈస్ వాట్? minus 2 by 5. దట్ ఇంప్లైస్ వీ కెన్ రైట్ L1 L2 is equal to minus 2 n1 n2 by 5. దిస్ ఈస్ రోమన్ నెంబర్ 1 అనుకుందాం, రోమన్ నెంబర్ 2 అనుకుందాం. సో పర్పెండిక్యులర్ అని చూపించమన్నాడు కదా. నౌ we have cos theta is equal to mod of formula ఏంటి? L1 L2 m1 m2 ప్లస్ n1 n2. ఇది 0 వస్తే సరిపోతుంది కదా. L1 L2 అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది, m1 m2 అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇక్కడ రాసేసేయండి. minus 2 n1 n2 by 5 ప్లస్ మళ్ళీ ఏంటి minus 3 n1 n2 by 5 తర్వాత ప్లస్ n1 n2 అంతా ఎన్లోకి వచ్చేసింది. వాట్ ఈజ్ LCM? 5 minus 2 n1 n2 minus 3 n1 n2. This is plus 5 n1 n2. సో ఈ రెండు ఏమైపోయినాయి? క్యాన్సల్ అయ్యి minus 5 plus 5 0 వాట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 0. దేర్ ఫోర్ కాస్ థీటా ఎంత వచ్చింది? 0. దేర్ ఫోర్ థీటా ఎంత? 90 degrees. దేర్ ఫోర్ లైన్స్ ఎలా ఉన్నాయి? లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. ఇదొక్కటి డిఫరెంట్గా సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్. అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? నెక్స్ట్ చదువుకోమ్మా. క్వశ్చన్ నెంబర్ 25 చెప్పరా. The vertices of a triangle are
A 1 4 2 okay B minus 2 1 2 C 2 3 minus 4 and find angle A, angle B and angle C. This is 25th question. Tell me 26 which is I want to give you as homework. Chapra. Find 6 comma 10 comma 10. Find తర్వాత డైరెక్ట్ 6 find 6 comma 10 comma 10 10 comma 10 comma 1 comma 0 comma minus 5 okay 6 comma minus 10 comma 0 are the vertices of the triangle are the vertices of a triangle. Find the dr of each side. Find drs of each side. Determine whether it is a right. Determine this is a triangle isosceles right angle isosceles right angle or right angle or isosceles triangle. సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అది హోంవర్క్ పెట్టేసుకోండి. కమ్ టు దిస్ క్వశ్చన్, దాన్ని కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇది చూడండి, ఒక ట్రయాంగిల్కి ఎన్ని వర్టిసెస్ ఇచ్చాడు? 3 ఇచ్చాడు. ఏ ఇచ్చాడు 1 కామా 4 కామా 2, బి ఇచ్చాడు -2 కామా 1 కామా 2, సి ఇచ్చాడు 2 కామా 3 కామా -4. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఈస్ జియర్స్. సో సి వాడు ఏమంటున్నాడంటే యాంగిల్ ఏ కనుక్కోండి, యాంగిల్ బి కనుక్కోండి, యాంగిల్ సి కనుక్కోండి అంటున్నాడు. ఇలా 2 లైన్స్ ఉండి యాంగిల్ కనుక్కోవాలంటే ఈ లైన్ డిసిసి, ఈ లైన్ డిసిసి, లేదా ఈ లైన్ డిఆర్స్, ఈ లైన్ డిఆర్స్ కావాలిగా, దీన్ని కనుక్కోవచ్చు. ఇక్కడ యాంగిల్ ఏ, టు ఫైండ్ యాంగిల్ ఏ వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏబి అండ్ ఏసీ. అప్పుడు వచ్చేస్తుంది A1 B1 C1, A2 B2 C2. మీరు డిసిస్ అని చేసుకోండి, డిఆర్స్ అని చేసుకోండి. లేదా ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ యాంగిల్ బి యూ హ్యావ్ టు నో ఏబి డిఆర్స్ అండ్ బీసీ డిఆర్స్. లేదు ఇది కావాలంటే బీసీ డిఆర్స్ అండ్ ఏసీ డిఆర్స్. అంటే ఫైనల్గా మనకు అన్ని లైన్స్ డిఆర్స్ అయితే కావాలి ఫస్ట్. బట్ ఫస్ట్ మనము డిఆర్స్ ఫైండ్ చేద్దాం రా. సొల్యూషన్ ఏబి డిఆర్స్. ఫార్ములా ఏంటి? ఫార్ములా x2 minus x1, y2 minus y1, z2 minus z1 is the formula which is AB కదా, AB కదా. -2 -1 -3, 1 -4 -3, 2 -2 0. This is AB DRs. Now BC DRs ఆర్డర్లో వెళ్ళండి, సేమ్ ఫార్ములా కదా. 2 minus into minus plus 2 4, 3 minus 1 2, -4 -2 -6. తర్వాత CA DRs AB BC CA. సో CA DRs అంటే ఏమై ఇలా చేయాలి, CA అంటే ఇలా చేయాలి, ఇలా చేయొద్దు, ఓకేనా. సో 1 -2 -1, 4 -3 1, 2 minus into minus 4 6. సో అన్ని సైడ్స్ డిఆర్స్ వచ్చేసినాయి, ఏబి సైడ్, బిసి సైడ్, సిఏ సైడ్. నౌ ఏ యాంగిల్ ఏ ఫైండ్ చేద్దాం. ఏం ఫైండ్ చేద్దాం? యాంగిల్ ఏ. యాంగిల్ ఏ ఫైండ్ చేయాలంటే ఏ లైన్స్ డిఆర్స్ కావాలి? ఏబి డిఆర్స్ కావాలి. ఏమున్నాయి ఏబి డిఆర్స్? -3 -3 0. అండ్ ఆల్సో ఇంకేం కావాలి? ఏ కామన్ గా ఉన్నది ఏసీ. సిఏడిఆర్స్ కావాలి. సిఏడిఆర్స్ ఏంటిరా? -1 1 6. లెట్ దిస్ ఈజ్ A1 B1 C1, A2 B2 C2. లేదు సార్ నేను డీసీస్ కనుక్కున్నాక చేస్తా అంటే ముందు కనుక్కోండి. డిఆర్స్ తో డీసీస్ వస్తే డీసీస్ ఫార్ములాలో పెట్టండి. లేదు డిఆర్స్ తో చేస్తా అంటే డిఆర్స్ ఫార్ములాలో పెట్టండి. దేర్ ఫోర్ వాట్ ఈస్ కాస్ ఏ? ఎందుకంటే థీటా కాదు ఇక్కడ యాంగిల్ ఏ, విచ్ ఈస్ మోడ్ ఆఫ్ A1 A2 plus B1 B2 plus C1 C2 by root over A1 square plus B1 square plus C1 square root over A2 square plus B2 square plus C2 square. Substitute చేయండి రా. A1 A2 -3 -1 3, B1 B2 -3 into 1 plus 3, sorry -3, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ -3 plus 0 by root over A1 square 9, B1 square 9, root over A2 square 1, B2 square 1, C2 square 6 6 36. కానీ 3 3. సో ఆన్సర్ ఎంత? 0. కాస్ట్ θ 0 అంటే కాస్ట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ యాంగిల్ ఏ విల్ బికమ్ వాట్? 90 degrees. ఒక యాంగిల్ వచ్చిందా? ఇట్నే యాంగిల్ బి, యాంగిల్ సి చేయాలి. సో యాంగిల్ బి, సో యాంగిల్ బి చేద్దాం. యాంగిల్ బి చేయాలంటే ఏ డిఆర్స్ కావాలో చూసుకోవాలి, బి కామన్ గా ఉన్నది చూసుకోవాలి, ఈ రెండు కావాలి. సో దీని A1 B1 C1, దీని A2 B2 C2.
సో a1 b1 c1 is equal to ఎంత -3 -3 0 అండ్ a2 b2 c2 ఎంత ఇదేనా సారీ ఇది కదా 4 కామా 2 కామా -6 ఐఎమ్ నాట్ రైటింగ్ ఫార్ములా డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ కాస్ బి ఎందుకంటే ఫార్ములా ఆల్రెడీ రాశానుగా మళ్ళీ ఎందుకు రాయడం. సో a1 a2 అంటే ఏమొస్తుంది చెప్పండి ఎవరైనా ఒకరు ఫాస్ట్గా ఒకరు చెప్పండి. నువ్వు చెప్పు a1 a2 ఎంత వస్తుంది -12 ప్లస్ b1 b2 -6 c1 c2 0 బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 అగైన్ 9 a2 స్క్వేర్ చెప్పు b2 స్క్వేర్ చెప్పు c2 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక సింప్లిఫికేషన్ జాగ్రత్త చూడండి ఇది అందుకే నేను చెప్తాను లేకపోతే మీకు ఇచ్చేవాడిని 6 12 ఎంత 18 9 9 18 రూట్ ఓవర్ 36 ప్లస్ 4 40 ప్లస్ 16 56 విచ్ ఈజ్ ఈక్వల్ టు 18 బై రూట్ 18 రూట్ 56 మిగిలిపోయింది కదా. ఈ రూట్ 18 అనేది రూట్ 18 టైమ్స్లో క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా కాలేదా? ఇక్కడ ఎంత ఉంది న్యూమరేటర్లో రూట్ 18 ఉంది. దీన్ని రూట్ 18 ఇంటూ రూట్ 18 రాసుకోవచ్చుగా. సో రూట్ 18 ఇంటూ రూట్ ఓవర్ 56 కదా, ఈ రెండు క్యాన్సిల్ అయింది అని చెప్తున్నాడు. విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 18 బై 56 9 2 2 9 జా 227 జనా 28 జా 28 2 జా 56. సో టోటల్గా మనకి ఏమొచ్చిందంటే 9 బై 28 రూట్లో ఉంటే 3 బై రూట్ 28 వచ్చినా. అర్థమైందా సింప్లిఫికేషన్. దేర్ ఫోర్ యాంగిల్ బి విల్ బికమ్ వాట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3 బై రూట్ 28 వస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇంకేం ఫైండ్ చేయాలి సి ఫైండ్ చేయాలి. సో యాంగిల్ సి ఫైండ్ చేయాలంటే ఏమేమి కావాలి సి కామన్గా ఉన్న డిఆర్స్ కావాలి. ఒకటి బీసీ ఇంకోటి సిఏ. బీసీ చెప్పండి a1 b1 c1 ఎంత 4 కామా 2 కామా -6 అండ్ a2 b2 c2 ఎంత. సో సి కామన్ గా ఉండేది ఇది. సో దట్ ఈస్ వాట్ -1 1 6. సో మళ్ళీ cos theta is equal to, I'm not writing formula, మళ్ళీ a1 a2 ఎంత 4 1 జా -4 అండ్ 2 1 జా +2 మైనస్ ఇంటూ ప్లస్ -6 6 జా 36 బై రూట్ ఓవర్. ఆల్రెడీ ఇవన్నీ చేసినాయి. దీనికి ఎంత వచ్చింది రూట్ 56 వచ్చింది. దీనికి ఎంత వచ్చింది 166 అంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చింది నేను చేయలేదు 36 37 38. సో రూట్ 38 వచ్చింది విచ్ ఈజ్ ఈక్వల్ టు 36 4 ఎంత 40 -40లో 2 తీసేసేయండి -38 వస్తుంది బై -38 నీ మాడుంది కాబట్టి డైరెక్ట్ +38 రాసుకోవచ్చా. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 38 బై రూట్ 56 అండ్ రూట్ 38 అండ్ అగైన్ ఇక్కడ సేమ్ పార్ట్ వచ్చింది చూడండి రిపీట్ అయింది కాబట్టి దాన్ని డైరెక్ట్ రూట్ రాయొచ్చా ఎప్పుడైనా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు root over 38 by 56. So 228 ja 219 jana which is root over 19 by 28. Therefore angle C is equal to cos inverse of root over 19 by 28. This is the solution. Finding angle A, angle B, angle C. So ఇది కూడా annual exam లో అడిగిన క్వశ్చన్. లాస్ట్ లో ఇక్కడ చూడండి ఫైండ్ దిస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్. ఫైండ్ అంటే ఏమో నాకు కూడా తెలియదు. ఫైండ్ అని ఎందుకు అడగాలి లేదా ఇఫ్ అనాలి ఇక్కడ అయితే. ఇఫ్ దీస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇక్కడ ఇఫ్ పెట్టుకోండి. ఓకే ఇఫేనా మరి ఫైండ్ అన్న నేను ఆడికి ఫైండ్ అని అడగట్లేదు ఏంద్రా ఫైండ్ అని అట్లే. సో ఇఫ్ దీస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఆల్ సైడ్స్ అన్నాడు. అంటే ఇలా చేయాలి ఫస్ట్ 3 సైడ్లకి డైరెక్షన్ రేషియోస్ చేయమన్నాడు. సో ఏబి డైరెక్షన్ రేషియోస్ వస్తాయి బీసీ వస్తాయి సి వస్తాయి. తర్వాత ఏమంటున్నాడు డిటర్మైన్ ఈజ్ దిస్ రైట్ యాంగిల్ ఐసోసెలస్. రైట్ యాంగిల్ ఐసోసెలస్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ అవుతుందా ఒక యాంగిల్ ఎంత వచ్చింది. సో దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ఫినిష్. కానీ ఇంకేమన్నాడు రైట్ యాంగిలా ఆర్ ఐసోసెలస్ అన్నాడు. ఖచ్చితంగా ఒక యాంగిల్ 90 వస్తే రైట్ యాంగిల్ కాకుండా రెండు సేమ్ వస్తే ఐసోసెలస్ ఎందుకంటే రెండు సేమ్ ఉండాలి కాబట్టి. సో ఇక్కడ మీరు మళ్ళీ ఇండైరెక్ట్ గా ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి. ఏదైనా ఒకటి 90 రావాలి లేదంటే రెండు సేమ్ రావాలి. ఓకేనా రైట్ యాంగిల్ ఆర్ అన్నాడా ఎండ్ అన్నాడా చూడు ఆర్. సో ఏదైనా ఒకటి రావచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్
direction cosines and direction ratios successfully we completed in one day, this day. So thank you for your cooperation, and next target we have to practice every problem, these long answers only for the exam, remaining for your concept. ఓకే, అవి తెలిస్తేనే వచ్చినాయి మీకు, లేకపోతే ఇవి ఒక డైరెక్ట్ చెప్తే చాలా కష్టంగా ఫీల్ అవుతారు అన్నట్టు. ఫస్ట్ నోట్స్ రాసుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి, సెట్ చేసుకోండి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? యాంగిల్ కనుక్కోవడం ఒకటి, క్యూబ్ సమ్స్ ఒకటి, పర్పెండిక్యులర్ ఒకటి, మనం చేసాంగా పర్పెండిక్యులర్ ఒకటి, ఇది ఒకటి, వేరే డిఫరెంట్ మోడల్ లేవు. డీసీస్ అందులోనే వస్తాయి, డిఆర్స్ అందులోనే వస్తాయి, యాంగిల్ అందులోనే వస్తాయి, అదంతా ఒకటి. క్యూబ్ సమ్ మోడల్ 2, తర్వాత పర్పెండిక్యులర్ చేసాం కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, అదొకటి. తర్వాత ఇగో ఈ సైడ్స్ యాంగిల్ కనుక్కోవడం ఇదొకటి. ఈ 4 మోడల్స్ ఉన్నాయి. 4 2 8 క్వశ్చన్లు, 9 క్వశ్చన్లు ఉంటాయి ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్, ఫర్ యువర్ టుమారోస్ ఎగ్జామ్, ఎనీ ఎగ్జామ్, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం. నెక్స్ట్ ప్లేన్ స్టార్ట్ చేద్దాం రేపు.